వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు శ్రీకాకుళం నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మరియు శ్రీకాకుళం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేసిన కృష్ణ చైతన్య. నరసన్నపేట సామాజిక ఆసుపత్రి నందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య మరియు నరసన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టేందుకు సిద్దమవుతున్న అధికారులను అడ్డుకున్న స్థానికులు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శాంతినగర్ అంగన్వాడీ కేంద్రం పగలగొట్టేందుకు ప్రయత్నించిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టేందుకు సిద్దమవుతున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెబాట పట్టడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. అయితే శాంతినగర్ అంగన్వాడీ కార్యకర్త పుష్పలత సమ్మెకు వెళ్లిపోవడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్త లేకుండా తాళాలు ఎలా పగలగొడతారంటూ అధికారులను ప్రశ్నించారు. మీరు సమ్మె చేయరా, మీ జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి ప్రశ్నించరా అంటూ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. సారవకోట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి నరసన్నపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మరియు సారవకోట మండల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాస్. సారవకోట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు మరియు బీసీసీఎల్ ఉపాధ్యక్షులు డోల జగన్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి, నరసన్నపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, సారవకోట మండలం మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాజశ్యామల యాగం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, తెన్నేటి సునీల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వారాహి బగళాముఖి రాజశ్యామల యాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాద్ పాల్గొన్నారు. ఆయనతో పాటు శ్రీకాకుళం పట్టణ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రణస్థలం సబ్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రామతీర్థం జంక్షన్ నుంచి రణస్థలం విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఈ, తహసీల్దార్లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం పన్నులతో వేధింపులకు పాల్పడుతుందన్నారు. నేడు విద్యుత్ వినియోగం నిత్యావసరంగా మారిందని, దీంతో ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 8 దఫాలకు పైగా ఛార్జీలు పెంచిందన్నారు. దీంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సబ్ఛార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపడంతో పాటు విద్యుత్ ప్లాంట్ కి అవసరమైన బొగ్గు కొనుగోలు చేయడానికి వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ₹2.70 విద్యుత్ ఇస్తుండగా వినియోగదారుల వద్ద వైసీపీ ప్రభుత్వం ₹9 వసూలు చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ నాయకులు ఎన్ఈఆర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి అనంతరం జాతీయ రహదారిపై పడుకోవడంతో భారీగా స్తంభించిన ట్రాఫిక్. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ నాయకులను స్టేషన్ కు తరలించి ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లిన విద్యార్థిని జాస్మిన్ ని పరామర్శించిన డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జాస్మిన్ కి ఎమర్జెన్సీ అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం రిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వామినాయుడిని డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ కోరారు.
కడుపు నొప్పితో బాధపడుతున్న జాస్మిన్ అత్యవసర పరిస్థితుల్లో ఐఐటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ వారు శ్రద్ధ తీసుకుని జాస్మిన్ కి ఆపరేషన్ చేయించారు. అనంతరం రిమ్స్ సూపరింటెండెంట్ ని కలిసి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వామినాయుడిని కోరారు. జాస్మిన్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళనకు గురి కావద్దని చెప్పారు. విద్యార్థిని పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం పలికారు. జాస్మిన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ జాస్మిన్ కడుపు నొప్పి అని కళాశాలలో తెలిపిన వెంటనే కళాశాల యాజమాన్యం, వసతి గృహ సిబ్బంది వెంటనే స్పందించి జాస్మిన్ ని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించి వైద్యుల సూచన మేరకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారని, తమ కుమార్తె ఆరోగ్యం బాగుందని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ జన్మదిన కేకును కట్ చేశారు, మొక్కలు నాటారు. కంచిలిలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పాల్గొన్నారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల కేకును కట్ చేశారు. అనంతరం కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల రూపురేఖలను సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు మించి ప్రతిభ చూపించే విధంగా విద్యను సీఎం జగన్ తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ పైల దేవదాసరెడ్డి, పీఎస్సీఎస్ అధ్యక్షులు గుమ్మడి రామదాసు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కేకును కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం గొల్లకంచెల గ్రామంలో కంచిలి పీఏసీఎస్ చైర్మన్ గుమ్మడి రామదాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కంచిలి మండల కేంద్రం గొల్లకంచెల గ్రామంలో కంచిలి పీఏసీఎస్ చైర్మన్ గుమ్మడి రామదాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ నర్తు రామారావుకి దుస్సాలుతో సత్కరించారు. అతిథులకు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నర్తు రామారావు, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, ఇప్పిలి కృష్ణారావు, ఇచ్చాపురం పీఏసీఎస్ చైర్మన్ నర్తు నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన జోనల్ ఇన్ఛార్జ్ గౌరీనాయుడు. రణస్థలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 3 జిల్లాల వైఎస్ఆర్ సేవాదళ్ జోనల్ ఇన్ఛార్జు పిన్నిటి గౌరీనాయుడు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన పుట్టినరోజు నాడు రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.